నీతి నిజాయితీతో పనిచేసే వారికి టీడీపీలో స్థానం లేదని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఒకవేళ నీతి నిజాయితీతో పనిచేసే వారిని తనలాగే పంపించి వేస్తారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా నెల్లూరులో ఆయన ప్రచారాన్ని చేపట్టారు. వైసీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ కోరారు. మస్తాన్, జహంగీర్, పండు, సత్తి, అప్పుల, మా భాష. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులు డాక్టర్ అనిల్ గారికి, ఇంకా వేదిక పైన సోదరు నాయకులకు, ఇక్కడకు విచ్చేసిన పెద్దలకు, నాయకులకు ఎక్కువ మంది యువకులు కనపడుతున్నారు. చాలా సంతోషం. ఎక్కడైతే యువకులుగా ఎక్కువగా పాల్గొంటారో ఆ కార్యక్రమాలన్నీ కూడా 100% సక్సెస్ అవుతాయి. అదేవిధంగా మహిళలు పాల్గొన్న కార్యక్రమాలు కూడా సక్సెస్ అవుతాయి. కాబట్టి మాకు ఎలాంటి డౌట్ లేదు. అనిల్ కుమార్ మంచి మెజారిటీతో నెల్లూరు 1లో గెలవబోతున్నాడు అనే దానికి ఈ కార్యక్రమమే నిదర్శనం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళంతా ఒకరి మీద ఒకరు కుట్రలు చేసుకునేవాళ్ళు తప్పితే మంచి నాయకులు ఒక్కరు కూడా లేరు. ఎవరన్నా ఉంటే నన్ను పంపించినట్టు పంపించేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సామ్రాజ్యాన్ని వాళ్లే ఏలుకోవాలనే ఒక దురుద్దేశం వాళ్ళల్లో ఉంది. కానీ ప్రజలకు మేలు చేయాలి అనే ఆలోచనే ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా గుర్తించాలి. సోదరుడు గత 10 సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్నాడు. యువకుడు, చదువుకున్నవాడు, నీతి నియమాలకు కట్టుబడినాడు. అది ముఖ్యంగా చూడాల్సింది. మనం ఎక్కడైతే మనుషులు నీతిగా ఉంటారో అక్కడ అంతా కూడా మన రామరాజ్యం మాదిరిగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మేమిద్దరమే నీతికి కట్టుబడి ఉండేవాళ్ళమే. కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించాలి. అంతేకాకుండా మీరు ఒక్కొక్కరు కనీసం 10 నుంచి 20 ఓట్లు వేయించడానికి ప్రయత్నం చేయాలి. మీ స్నేహితులకు చెప్పాలి, మీ బంధువులకు చెప్పాలి. ఇంకా జిల్లాలో ఎక్కడున్నా కూడా వాళ్ళందరికీ కూడా చెప్పి జిల్లాలో 10 సీట్లు గెలిచేదానికి మీరందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ